వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. బలపడాలంటే వ్యూహం తప్పనిసరి. గెలుపు కావాలంటే దానికి అవసరమైన అడుగులు చాలా కీలకం. ఉత్తరాదిన ఎంతటి విజయం సాధ్యపడినా దక్షిణాది మాత్రం కమలానికి ఇంకా ప్రశ్నార్థకమే. కర్ణాటక తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీ ఇంకా నామమాత్రమే. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దేశంలో కీలక రాష్ట్రాల్లో అదే దుస్థితిలో ఎందుకు ఉండిపోయింది? మంది మార్బలం ఉండి కూడా, మోదీ లాంటి జనాకర్షక నేత ఉండి కూడా బలపడకపోవడానికి కారణాలేంటి? స్థానిక నేతల వైఫల్యాలే కారణమా? ఇదే ఇప్పుడు ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ఎంపీలతో వ్యవహరిస్తున్న తీరుని చెప్తోందా? రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి తన వ్యూహాలు అమలు చేయనుందా? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ గురిపెట్టింది. వచ్చే ఎన్నికలకు అప్పుడే వ్యూహం రచిస్తోంది. ఆ దిశగానే హైకమాండ్ నుంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమితోనే కలిసి ప్రయాణానికి డిసైడ్ అయింది. వైసీపీని తొక్కేయడమే ప్రధాన లక్ష్యం. తెలంగాణలో ఒంటరిగా పోటీ సహజమే. అందుకే తెలంగాణ ఎంపీలకు మోదీ చురకలంటించారు. ఇంతకు బీజేపీ సౌత్ పాలసీ ఏంటి? ప్రధాని గురువారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడారు. అల్పాహార విందు పేరుతో అందరినీ పిలిచి ఎవరెవరు ఏం చేయాలో చెప్పేశారు. మరి ప్రధాని ఏం చెప్పారు? అలా చెప్పడం వెనుక కారణాలేంటి? స్థానికంగా మారిన ఏ పరిస్థితులు ప్రధాని దిశానిర్దేశానికి కారణమయ్యాయనే విషయాలు చర్చించాలి. ముందుగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం అని చెప్పారట. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయడం ఇది మొదటిసారి కాదు. కానీ 2024 ఫలితాల తర్వాత బీజేపీ ఏపీలో ఏ దిశగా సాగాలనే అంశంపై ఆ పార్టీకి ఓ స్పష్టత వచ్చిందని భావించవచ్చు. కానీ గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ, బీజేపీ మధ్య ప్రత్యక్ష పొత్తు లేకున్నా రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఉందనే టాక్ ఉండేది. వైసీపీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపించేవి. పైగా ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ విషయంలో లేదా జగన్ విషయంలో బీజేపీ నేతలు పెద్దగా విమర్శలు చేయలేదనే టాక్ కూడా ఉంది. దానికి కారణం ఏదైనా ఇప్పుడు సీన్ మారింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని మోదీ ఏపీ బీజేపీ ఎంపీలను అడిగారని చెప్తున్నారు. అంతేకాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ ధీటుగా స్పందించాలని ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం కూడా చేశారట. పార్టీ నేతలు, ఎంపీలు వైసీపీకి సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్పై బీజేపీ సాఫ్ట్ ధోరణి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు పాలన భేష్ అంటున్నారు మోదీ. అందుకే టీడీపీతో కలిసి సాగడమే మేలని భావిస్తున్నారు. అందుకే ఏపీ ఎంపీలకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారనే భావించవచ్చు. అంటే జగన్పై అటాక్ చేయాలి, వైసీపీ ప్రచారాన్ని ఎదిరించాలి, ఎప్పటికప్పుడు జగన్పై అస్త్రాలు గురిపెట్టాలి, వైసీపీ సోషల్ మీడియాపై ఎదురు దాడి చేయాలి. ఇదే ఏపీ ఎంపీలకు మోదీ చెప్తున్న మాట. ఇక ఏపీ మంచి అభివృద్ధి సాధిస్తోంది. ఇది చాలా మంచి పరిణామం. అటు పెట్టుబడులు కూడా ఆంధ్రాకే వెళ్తున్నాయి. అందుకే చంద్రబాబుతోని కలిసి పనిచేద్దాం. తెలుగు రాష్ట్రాల ఎంపీల సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలివి. భవిష్యత్తులోనూ కూటమి బంధం కొనసాగుతుందని మోదీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంటే ఏపీలో బీజేపీ సొంతంగా పోటీ చేసే యోచన లేదన్నది క్లియర్. కమలం పార్టీ మదిలో మరో ఆలోచన లేదన్నది స్పష్టం. వైసీపీని పక్కన పెట్టి బలపడాలన్నదే బీజేపీ వ్యూహమని తేటతెల్లం. అందుకే ఎంపీలు ఎదురుదాడి చేయాలని సంకేతాలు ఇచ్చారని భావించవచ్చు. మరి ఎంపీల ఎదురుదాడితో సరిపోతుందా? జగన్ కేసుల ఉచ్చు బిగుసుకుంటుందా? లిక్కర్ స్కామ్, ఇతర స్కామ్లు కూడా తెరపైకొస్తాయా? అన్నిటికీ మించి పాత కేసులు, విచారణలు మళ్ళీ తెరపైకొస్తాయా అనేటువంటి ప్రశ్నలున్నాయి. అంటే ప్రతిపక్ష పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆ దిశగా కూటమి బలపడేలా ప్రణాళిక సిద్ధమైందా అనే చర్చ మొదలైంది. మరి దీనిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇక దీనిపై విశ్లేషించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బండా రామ్మోహన్ రావు గారు మనకి సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు,
సో మీరు అనలిస్ట్గా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ని ఏ విధంగా చూడాలి? అంటే వైసీపీతో ఇక మీదట ఎలాంటి మిత్రత్వం లేనట్టేనా? ఇప్పుడు కూటమికి వస్తున్నటువంటి అంటే కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఏపీకి సంబంధించి కూడా చూసుకున్నా కూడా ఆ దిశగా మనం అలానే ముందుకు వెళ్ళాలి, అస్త్రాలు సంధించాలి వైసీపీ మీద అని అక్కడున్నటువంటి ఎంపీలతో మాట్లాడినటువంటి పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తారు? మీకు ప్రైమ్ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు చెప్పాలి మనకి. ఎందుకంటే మన బీహార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి వెంటనే మాకున్న టార్గెట్ ఏంది అని ప్రకటించింది కూడా. మోడీ గారు స్వయంగా అన్నారు, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో మన నెక్స్ట్ విజయం అక్కడి నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత వెంటనే మన సౌత్ ఇండియాలో ఆశ ఉన్నది తెలంగాణ మీదనే. కనుక ఆంధ్రప్రదేశ్ విషయంలో ఓ రకంగా చెప్పంటే వాస్తవం తెలుసుకున్నారు. వాస్తవం అంతకంటే మించి లేదు. కనుక 2 ఎంపీలేమో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? ఒకనాడు నిజంగా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారి పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యన అటు టీడీపీ ఇటు బీజేపీ మధ్యన ఫెవికాల్ బంధం ఏర్పాటు చేసి వద్దంటున్న ఇద్దరికి ఇష్టం లేకుండా పొత్తు. ఒక రకంగా బీజేపీకి ఇష్టం లేదు, టీడీపీకి ఇష్టం లేదు. కానీ మనం కలవకపోతే జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద శత్రువు మనం ఎదుర్కొంటే మన ముగ్గురు వేరు పోటీ చేస్తే 2019 ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. ఎట్టి పరిస్థితులు కలవాలని చెప్పి బీజేపీ అధినాయకత్వం కానీ చాలా మంది నేను ఇబ్బంది పడ్డా సరే నేను కలిపే ప్రయత్నం చేస్తాను అన్నాడు. చేసిండు కూడా. అంటే 1 వే ట్రాఫిక్ అయినా సరే ఆ ప్రయత్నం చేసిండు. అది 2 వే ట్రాఫిక్ అయింది. దానికి ఒక మాట చెప్పుకోవాలి మనం. మొట్టమొదటి పశ్చిమ బెంగాల్ రేపు పొద్దున 26 మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తాయి. దాన్ని టార్గెట్ చేసుకున్నారు. వెంటనే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ కాదు. కానీ సౌత్ ఇండియాలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రేపు. ఏది 2026లోనే. ఒకటి పుదుచ్చేరి, 2 తమిళనాడు, 3వది కేరళ. ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఏ మాత్రం అవకాశం లేవు బీజేపీకి. స్పష్టంగా తెలుసు. ఏమనంటే 1-6 సీట్ వస్తే ఎక్కువ అనుకుంటున్నారు. అది కూడా కష్టమే. ఎందుకంటే గతంలో తమిళనాడులో ఒకటి ఉండే, అంటే కేరళలో 1 సీట్ ఉండే, 2 పోయినాయి కదా. అట్లా చూసుకుంటే ఒకవేళ కింద ఈ 3 రాష్ట్రాల్లో అవకాశం లేకపోతే ఎక్కడున్నాయి? మీరు అన్నట్టు కర్ణాటకలో కొంతవరకు బీజేపీకి మంచి అవకాశం ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. రేపు ఇప్పుడు ఢిల్లీ బహదూర్ అన్నట్టు 2028 దాకా అక్కడ ఎన్నికలు రావు. అంటే ఇంకా 2 ఏళ్ళు కావాలి పూర్తిగా. 26 పోవాలి, 27 పోవాలి, 28 మొదట్లో అవుతాయి. కనుక అట్లా చూసుకుంటే మరి 28 దాకా కర్ణాటకలో ఆగే పరిస్థితి చేసుకొని అక్కడ ఖచ్చితంగా 5 ఏళ్ళకి ఒకసారి అధికారం మారుతుంది. ఒకసారి బీజేపీ మిత్రపక్షాలు, ఒకసారి కాంగ్రెస్ ఇట్లా వస్తున్నాయి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి గెలిపించిన వాడిని మళ్ళీ గెలిపిస్తారు. అట్లా చూసుకుంటే ప్రధానమైన ఆశ తెలంగాణ మీద ఉంది. అందుకని మోడీ గారు అక్కడనేమో ఫిక్స్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో మనం తెలుగుదేశంతో కలిస్తే తప్ప సాధ్యం కాదు అని అర్థమైంది. అది అధికారంలోకి రావడానికి కూడా అవకాశం లేదు. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సొంతంగా అధికారం వచ్చే అవకాశం లేదు. కానీ ఏం చేయాలి? ఒక ప్రధాన శత్రువు, ఇప్పుడు కూటమికి ఉన్న ప్రధాన శత్రువు వైసీపీ. కానీ చాలా ఒక బదనాం ఏంటంటే బీజేపీ మీద రహస్య స్నేహితుడుగా మన వైసీపీకి వ్యవహరిస్తుంది బీజేపీ అనే అపవాదం ఉన్నది. కొంతవరకు నిజం కూడా అంటున్నాడు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ఏం చేస్తే దానికి సై అన్నది కదా. ఒకటేమో కూటమి నుంచి మొట్టమొదటి అప్పుడు 2019 నుంచి 24 వరకు అంతకంటే ముందు మనం చూస్తే 14 నుంచి 19 వరకు మొదలు పవన్ కళ్యాణ్ విభేదించారు బీజేపీతోని, తర్వాత టీడీపీతో విభేదించారు. ఎందుకంటే అమరావతి రాజధాని రైతుల కోసం. తర్వాత 1 సంవత్సరం ముందే, ఎన్నికలకు సంవత్సరాల ముందే చంద్రబాబు నాయుడు గారు విభేదించడమే కాకుండా తీవ్రంగా తిరుపతికి వచ్చినప్పుడు చెప్పులు రకరకాల వేసిన సందర్భాలు మనం చూసినాం. ఏది మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన సందర్భాలు కూడా. అంతకుముందు 3 పార్టీలు, జనసేన పోటీ చేయకపోయినా బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాయి. జనసేన పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చింది. త్రిమూర్తులు, అటుపక్క మధ్యన మోడీ, ఇటుపక్క చంద్రబాబు నాయుడు, అటుపక్కనేమో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి మొదటిసారి గెలిపించుకున్నారు. కానీ రెండోసారికి వచ్చినప్పుడు 2019 వచ్చేకల్లా విడిపోతే చెడిపోతాం అనే సినిమా చూశారు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, రేపు పొద్దున అక్కడ ఢిల్లీలో నిలదొక్కున్నా కూడా 18 మంది ఎంపీలతోని మనకు నిలదొక్కున్నా కూడా ఎట్లా సాధ్యమైంది? అది తప్పక మనకు పవన్ కళ్యాణ్ చేసిన కృషి వల్ల గేమ్ చేంజర్ తాను 100% స్ట్రైక్ రేట్ తోని, అట్లాగే 2 ఎంపీలు 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. అటు బీజేపీ కూడా 2 ఎంపీలు ఇచ్చాం మనం. దానికి ఏమంటున్నారంటే వైసీపీతోని బంధం, ఏమన్నా రహస్య స్నేహితుడు అనే బంధం మనము తుడిచేసుకోవాలంటే, తీసేసుకోవాలంటే ఇవాళ తప్పనిసరి ఏ పరిస్థితుల్లో వైసీపీని వ్యతిరేకించాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు తోక మీద దొక్కితే లాభం లేదు. ఇప్పుడు వైసీపీ సమస్య బీజేపీకి ఒకటే కాదు, టీడీపీకి మొత్తం కూటమి ప్రభుత్వానికే ఉంది. మాట్లాడితే మనకు వైసీపీ టీడీపీ మీద, జనసేన మీద గురి పెడుతుంది. కానీ బీజేపీని కొంతగా పెద్దగా అనడం లేదు. కనుక బీజేపీ వైసీపీ ఒకటే అనే బాధ ప్రజల్లో ఉంది. భావన దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రైట్. ఇతర అంటే మనం నార్త్లో చూసుకున్న ఎక్కడ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మోదీ ఆ ఎఫెక్ట్ ఆ పార్టీలు గెలవడం బీజేపీది చూస్తూ ఉంటాం. కానీ సౌత్ విషయానికి వస్తే ఏపీ విషయంలో మనం చూసుకున్నా కూడా అది వైఎస్ఆర్సీపీతో సాధ్యం కాదు. కూటమితో చంద్రబాబు, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన ఇది ప్లస్ అవుతుందని మోదీ భావిస్తున్నారు. ఆ దిశగానే ఫర్దర్గా కూడా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అవకాశం లేదు. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలతో కలవకుండా అవకాశం లేదంటున్నాడు. అందుకని వాళ్ళు బాగా చేస్తున్నారని మెచ్చుకుంటూనే వాళ్ళతో తప్పదు మన స్నేహం అని ఒక రకంగా చెప్పానంటే బీజేపీ వైసీపీ స్నేహితులు, రహస్య స్నేహితులు అనే భావన పోగొట్టుమని ఎంపీలను హెచ్చరించారు. అంటే వైసీపీ మీద మనకు విమర్శల జోరు పెంచమన్నారు కదా అక్కడ ఎంపీలను. పెంచమనడంతో పాటు రెండోది కూడా చెప్పిందంటే, రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా మనసులో ఉన్న మాట ఏంటంటే పెంచమంటున్నారు సరిగ్గానే, కానీ వైసీపీ అధినేత మనకు జగన్మోహన్ రెడ్డి అట్లా విడిచిపెడితే ప్రతి దానిలో పేర్లు పెడుతున్నారు కదా, ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ప్రతిరోజు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కదా, దానికి ధీటుగా ఒక టీడీపీ జనసేన తిప్పికొడుతున్నాయి. కానీ ఇటు పక్కన మరి బీజేపీ తిప్పికొట్టడం లేదని ఒకటి ఉన్నది. నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడే కంప్లైంట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను మోడీ గారి మీద, మోడీ గారి దగ్గర, వీళ్ళందరి మీద. కనుక బీజేపీ రాష్ట్ర శాఖ వీలైనంత వరకు వైసీపీతో కలవడం కాదు, వైసీపీని పూర్తిగా టీడీపీ ఎంత తిప్పికొడుతుందో అదే రకంగా తిప్పికొట్టాలని ఒక ప్లాన్ వేసినట్టున్నారు. దానికంటే ముందు వైసీపీ అధినేతను అరెస్ట్ చేయాలి. నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ల నుంచి కేసులు ఉన్నాయి కదా అనే మాట కూడా టీడీపీ నుంచి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా మీరు అరెస్ట్ చేయకపోవడం, కేసుల విచారణ త్వరితగతిన జరగకపోవడం, దాంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా, బెయిల్ మీద తిరుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనను కంట్రోల్ చేయకపోతే ఇప్పటికే 1.5 years 20 months అయిపోయింది. రైట్ రైట్ మీరు అందుబాటులోనే ఉండండి. ఇక తెలంగాణ అంశం మీద కూడా మాట్లాడారు. దాని మీద ఒక్క మాట దాని మీద ఏంటంటే వైసీపీని కట్టడి చేయాలంటే ఒకటి ఆయన కేసులు ముందుకు తీసుకురావాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారు. బీజేపీ ఎంపీలు కూడా అంతే ఉన్నారు. ఎందుకంటే అధిష్టాన వర్గం గట్టిగా స్పందించకపోతే వీళ్ళు విమర్శించి కూడా లాభం లేదు కదా. అక్కడ తెలంగాణ విషయం చెప్పండి చెప్తాను.